వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. లోపల మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి అని తెలిపే సంకేతాలు కొన్ని ఉన్నాయి. అంటే బయట ఒక ఆర్గాన్ డ్యామేజ్ అయితే లోపల మీ కిడ్నీ ఆటోమేటిక్‌గా డ్యామేజ్ అయిపోతుంది. అదేవిధంగా లోపల మీకు లివర్ డ్యామేజ్ అయిపోతుంది అని అంటే బాహ్యంగా చూసే మీ బాడీ పార్ట్‌లలో ఒకటి డ్యామేజ్ అనేది కనపడుతుంది అని చెప్పేసేసి చాలామంది చెప్తుంటారు. నిజంగా కూడా ఇది ప్రూవెన్. సో, అసలు బయట ఉన్న ఆర్గాన్ ఏం డ్యామేజ్ అయితే లోపల ఉన్న ఆర్గాన్ ఏది ప్రాబ్లమ్‌లో ఉన్నట్టు వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచారి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మొత్తానికి మా కిడ్నీలు ఎందుకంటే ఇది కిడ్నీ టాపిక్ ఎందుకు తీసుకున్నా అంటే కిడ్నీ లివర్ అనేది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో, కరెక్ట్ మోతాదులో నీళ్లు తీసుకోకపోయినా కిడ్నీల ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. సో, పైల్స్ వస్తూ ఉంటాయి. వాటర్ మరి బాడీ డ్రై అయిపోతూ ఉంటాయి కాన్స్టిపేషన్ వల్ల. ఇప్పుడు మా కిడ్నీలే డ్యామేజ్ అయిపోయాయి అనుకోండి సార్. బయట ఏ ఆర్గాన్ డ్యామేజ్ అయినట్టు? ఇప్పుడు ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ అనే దీంట్లో ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్‌లో హ్మ్. హ్మ్. ఆహ్, ఒక మనకు మనమే ఒక డయాగ్నోస్ చేసుకునేలాగా ఓకే. ఇంక డయాగ్నోస్టిక్ సెంటర్‌లకి అవసరం లేదా? అక్కర్లేదు. అంటే అక్కర్లేదంటే దాని ఎంత తీవ్రంగా ఉంది, ఏంటి అనే దానికి మొత్తం అప్పుడు ఎళ్ళాలి. చేసుకోవచ్చు. ఆ! కానీ ముందు ఒక ఐడియా రావడం సింప్టమ్స్, కోసం. సింప్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. మా స్కూల్‌లో ఒకసారి మా అబ్బాయికి చిన్నప్పుడు హ్మ్. ఒక టీచరు టీచర్ చూస్తారు కదా స్కూల్‌లో మనం ఉండం కదా! హ్మ్. అక్కడ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతున్నాడు. అవును. చూసి కళ్ళు ఏదో పచ్చగా అయ్యాయి, గోళ్ళు పచ్చగా అయ్యాయి, జాండీస్ జాండీస్. వచ్చిందేమో జాండీస్. ఆ! ఆ! చెప్పారు. అవును. సో, మనకు ఇప్పటికి ఉంది గదా సార్ అది. ఇప్పటికి అలా చెప్పొచ్చు ఆ! మనం. అట్లనే మనకు మన వ్యాధులు ఇంటర్నల్‌గా వచ్చేవి హ్మ్. బయటికి కొన్ని ఆర్గాన్స్‌ని గనుక అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఓకే. ఇది అయితే మన పరిశీలన. కళ్ళని జూసి లివర్ ప్రాబ్లమ్‌లో ఉంది కనుక్కోవచ్చు. కనుక్కోవచ్చు. అదే ఓకే. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు లివర్‌లో వచ్చేటటువంటి జాండీస్ అనే సమస్య హ్మ్. హ్మ్. కళ్ళల్లో పసరికలు పచ్చదనం అవును. వల్ల గనుక గమనిస్తున్నాం కదా! యూరిన్ యెల్లోయిష్‌గా వస్తుంది కదా! గోళ్ళు కూడా యెల్లోయిష్‌గా అవుతున్నాయి కదా! బాడీ కూడా యెల్లోయిష్‌గా తయారవుతుంది కదా! సో, అవునవును. అని అట్లా అట్లాగే మీరన్నారు కిడ్నీ సమస్యను ఎలా తెలుసుకోవచ్చని. హ్మ్. కిడ్నీ కూడా ఏంటంటే కిడ్నీస్ ఇంటర్నల్ ఆర్గాన్స్ బయట ఉన్న ఈ చెవులనే ఇయర్స్ ఓహ్! వీటికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆహాహా! ఇయర్. అందుకనే కిడ్నీ షేప్ షేప్ గూడా ఆ! కిడ్నీ షేప్‌లో ఉంటుంది అట్లే చూసారా? ఉంది చెవు. ఆ! చెవు కూడా కిడ్నీ షేప్‌లోనే ఉంటుంది. ఓకే. ఓకే. అట్లాగే లివర్ అనేది కంటికి సంబంధం ఇందాక అనుకున్నాం మనం. సో, లివర్ కూడా ఇట్లాగే ఉంటుంది. ఓహో! ఆర్గాన్ షేప్ సేమ్ ఆర్గాన్ అట్లే షేప్ కూడా ఉంటది. అట్లాగే ఆ! ఉంటుంది. ఓకే. ఇప్పుడు లంగ్స్ ఉందనుకోండి, హ్మ్. అది నోస్ కనెక్ట్ అయ్యింది. ఈ లంగ్స్ ఇట్లే ఉంటాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒకవేళ మన కిడ్నీలే ప్రాబ్లమ్‌లో ఉన్నాయనంటే ఈ చెవులో ఏం చెవుల్లో తెలుస్తది? ఏమవుద్దంటే, ముందు కిడ్నీలో ఇష్యూస్ వస్తున్నాయి. కిడ్నీ స్టోన్స్ గానీ, హ్మ్. క్రియాటిన్ ప్రోస్టేట్ వాల్యూ సమస్య పెరగడం గావచ్చు. క్రియాటిన్ పెరగడం గానీ, ప్రోస్టేట్ సమస్యలొస్తున్నాయి. ఆహాహా! కిడ్నీ బర్నింగ్ సెన్సేషన్ ఉంది. ఆ! ఫ్రీక్వెంట్ యూరినేషన్ గానీ, ఏదో సంథింగ్ కిడ్నీలో హ్యాపెనింగ్ అనుకోండి. బ్లాడర్ గానీ, కిడ్నీ గానీ. అప్పుడు మన చెవులలో నా కొన్ని కనపడతాయి. కొన్ని ఇచ్చింగ్ దురదలు రావడం, హ్మ్. 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 నల్లగా అయిపోవడం, ఓహ్! డిస్కలరేషన్. ఓకే. బ్లాక్ అయిపోతుంటాయి. నల్లగా లోపల ఇక్కడ బ్లాక్ అయిపోవడం. హ్మ్. తర్వాత గుయ్యి అని శబ్దాలు రావడం. అవును. దాన్ని హ్మ్. టినిటస్ అని కూడా అంటారు. అదే. చెవులో గుయ్యి అని శబ్దాలు వస్తుంటాయి. అట్లా అందుకనే ఈ మన వాళ్ళు కొన్ని మన పుల్లలు, హ్మ్. చీ పెట్టుకొని తిప్పుతా టీ ఉంటారు. చే కీ చైన్‌లు, ఏదో కార్ రాళ్ళున్నాయని కీసు జెప్పి పెట్టి తిప్పేటి ఇలా తీసేటోళ్ళు గూడా ఉంటారుగా. దురదలకి వాళ్ళు ఓకే. ఉండలేరు. చెవులు పెట్టి లేకుంటే ఆ! కొంతమంది అయితే కళ్ళద్దాలు పెట్టి వాటి యొక్క పెట్టి ఇలా వాళ్ళవన్నీ జేసే కంటే ముందు పోయి కిడ్నీ ఎందుక టెస్ట్ ఆ! చేయించుకోవాలేమో. అక్కడ ఇలా కిడ్నీలో ఇట్లా ఇక్కడ మన ఐ ఇయర్‌లో ఏదో ఈ దురదలు, ఇబ్బందులు వస్తున్నాయంటే మనం అవును. ఇక్కడ అనుకోవద్దు. దానికి కనెక్ట్ అయినటువంటి కిడ్నీలో గాని, బ్లాడర్‌లో గాని ఏదైనా సమస్యలున్నా అర్థం చేసుకోవాలి. అట్లాగే ఓకే. లంగ్స్ ఇందాక నోస్ అనుకున్నాం కదా! ఇక్కడ కూడా ఏమవుద్దంటే కొంతమంది ముక్కుతో మాట్లాడుతుంటారు. వాయిస్ మారిపోతుంది. ఇక్కడ కూడా ఎర్రగా మచ్చలయిపోతుంటాయి. ఓకే. ఈ ఈ ముక్కులో కూడా దురదలొస్తుంటాయి. ముక్కు డిశ్చార్జ్ అయితుంటది. ఇవన్నీ ఓహ్! కూడా లంగ్స్ రిలేటెడ్ సమస్యలు కూడా మనం అనుకోవచ్చు. యెస్. 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 ఓకే. యెస్. అట్లాగే ఇప్పుడు టంగ్ హ్మ్. హ్మ్. ఇది కనెక్టెడ్ టు హార్ట్. ఓహ్! హృదయానికి సంబంధించిన నాలుక. హ్మ్. సో, ఓకే. అది కూడా నాలుక కూడా హృదయంలాగా హార్ట్‌లా కూడా ఇట్లే హ్మ్. ఉంటది. హ్మ్. ఈ చూసారా షేప్ ఎట్లా? డౌన్. హ్మ్. హార్ట్ లానే ఉంటది. సో, ఇక్కడ ఏదైనా సమస్యలొచ్చినప్పుడు కూడా నాలుక మీద హ్మ్. ఆహ్, నాలుకని అనేక పనులు నాలుక మీద అనేది చాలా అద్భుతమైన అవయవం అదేలెండి. అది. హ్మ్. ఆహ్, హార్ట్ కనెక్షన్ అయ్యి ఉంటది. కనెక్ట్ అదేలెండి. అయ్యి ఉంటది. డ్రై అయిపోతా ఉంటది కొద్దిమందికి. డ్రై మచ్చల్లాగా అయిపోవడము, రావడము, తర్వాత పుండ్లు కావడము, పుండ్లు అల్సర్స్ కావడము. కావడము, ఆహాహా! ఇవన్నీ కూడా మన బ్లడ్ రిలేటెడ్ డైజెస్టివ్ సమస్యలు కూడా కావచ్చు. ఓకే. ఓకే. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. హ్మ్. అట్లాగే మన ఇంకొక ఆర్గాన్ ఏంటంటే ఇది చూపు స్టమక్ డైజెషన్ ఆ! ఉందనుకోండి, ఆ! ఈ లిప్స్ సంబంధం ఉంటది. హ్మ్. హ్మ్. ఈ కింద లిప్పు
కొంతమంది నల్లగా చారలు చారలుగా అయిపోయి ఉంటుంది చూసారా, అవునవును. ఇట్లా గీతలు గీత నల్లగా అయిపోతుంది. ఇది మంచి పింక్ కలర్‌లో నీట్‌గా ఉంటే డైజెషన్ బాగున్నట్టు లెక్క. ఓహ్! ఇక్కడ నల్ల నేను నల్ల ఒకసారి మీ క్లినిక్ దగ్గరికొచ్చున్నాను. ఆ! అక్కడ మీరు ఎవరితోనో మాట్లాడుతా ఉన్నారు. అంటే ఒక ట్రీట్ చేస్తా ఉన్నారు. ఏదో సంథింగ్ వాళ్ళకి వేరే ప్రాబ్లమ్‌తో ఏదో హెయిర్ ఫాల్ గురించి ఎవరో వచ్చారు. వచ్చినప్పుడు మీరు మాట్లాడుతూ వాళ్ళ లిప్ చూసి, "ఏమ్మా నీకు తిన్న తర్వాత అరుగుదల సరిగ్గా ఉండదా?" అని అడిగారు. అంటే, "అవును సార్ ఎట్లా కనుక్కున్నారన్నారు." అంటే, "మీ లిప్స్ చూస్తే అర్థమవుతుంది. మొత్తం అంతా బ్లాక్‌నెస్ డ్రై అయిపోవడం అవును. అట్లా వచ్చాయంటారు." అంటే చారలు ఏర్పడతాయి. అట్లా తెలిసిపోతుందా? అంటే పైన తెలిసిపోతుంది. ఆర్గాన్‌ని చూసి లోపల ఏ ప్రాబ్లమ్ ఉంది, ఏ ఆర్గాన్ డ్యామేజ్‌లో ఉందనేది మనమే డయాగ్నోస్ తెలిసిపోతది. చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇది చాలా హెల్ప్ అవుతది. సెల్ఫ్ డయాగ్నోసిస్ కింద ఉంటది. హ్మ్. హ్మ్. ముందు మనకు సిమ్టమ్ అర్థమైతది కదా! హ్మ్. ఏదో హ్మ్. జరుగుతుందని. ఇందాక చెప్పినటువంటి ఇందాక మీరు కిడ్నీ సమస్యలన్నారు. యెస్. అది ఎప్పటికో ఎక్కడికో పోవడం, చాలా సమస్యలు కిడ్నీ దొరకవు. తొందరగా బయటపడవు. యెస్. యెస్. అది యెస్. తొందరగా చాలా వరకు డ్యామేజ్ అయిన తర్వాత గానీ కంప్లెయింట్ చేయవయి. అవునవును. కాబట్టి అట్లాంటప్పుడు మనకి ఇక్కడ చెవులలో కలిగే ఇబ్బందులు, వినికిడి సమస్యలు, వినికిడి తగ్గుతోంది, సౌండ్ ఒస్తోంది, ఇచ్చింగ్ ఒస్తోంది, కలర్ మారింది, ఏదైనా సమస్యలు అనుకున్నప్పుడు చెవుల లోపల అక్కడికెళ్ళి ఒకసారి వెంటనే టెస్ట్ చేయించుకుంటే ఒకసారి మంచిది. చేయించుకుంటే మనకేమో హ్మ్. లేదనుకోండి, సో ఇక్కడ దాకా ఇంటర్నల్ ఇక్కడే సమస్యలు అయ్యుంటాయా, అక్కడ దాకా వెళ్తాయని అర్థం చేసుకోవచ్చు. యెస్. ఇది యెస్. చాలా వరకు ఇది ఇది ఒక సైంటిఫికల్‌గా ఆక్యుపంక్చర్‌లో ఉన్న వెర్షనే ఇది. ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ కనెక్టెడ్ ఓకే. అట్లా ఓకే. ఉంటాయి. నిజంగా చాలా అద్భుతం సార్. ఎందుకంటే ఆక్యుపెంచర్‌లో ఎన్నో అద్భుతాలున్నాయి అని జెప్పేసేసి మీరు ఇప్పటికే ప్రూవెన్ చేశారు. సో, ఇప్పుడు మనమేమి ఇక్కడ డబ్బులు వసూలు చేసి మరీ ఎక్కువ ఇది ట్రీట్ చేసేది కాదు. ఇంట్లో కూర్చొని మీకు మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ లాగా చేసుకోవచ్చు. ఇది ట్రీట్మెంట్ అనే దానికంటే ఇప్పుడు ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది. ఓకే. ఎస్‌పీ2 పాయింట్ పలానా చోట మీరు ప్రెషర్ చేసుకోండి. తర్వాత మీకు మైగ్రేన్ హెడేక్ ఉంది. పలానా చోట ప్రెస్ చేసుకోండి అని చెప్తా ఉంటారు అంతే. సో, ఇట్లా మనము ఈ బాహ్య ఆర్గాన్‌ని చూసి అంతర్గత ఆర్గాన్ ఏది డ్యామేజ్ అయిందనేది చెప్పడం కూడా చాలా నిజంగానే అంటే అది నిజంగానే ఉందా? ఒకవేళ ప్రూవెనా ఇది కూడా? ఖచ్చితంగా. అంటే అదే. ఎవరికన్నా మీకు మేబీ మీకు తెలిసిన వాళ్ళకి ఏమన్నా జరిగిందా ఇది ఇట్లా? అది జరగడం గాదు ఇది. ఆ! ఇదొక పార్ట్ ఆఫ్ ద అంటే అవును. సబ్జెక్ట్. ఇప్పుడు నాకు తెలుసు సార్ ఏంటంటే ఈ కళ్ళల్లో కొంచెం అందరికి కూడా తెలిసే ఉంటది. అవును. అవును. పచ్చగా అయిపోయాయంటే ఓకే. అవును. పసరికలేమో అని చెప్పేసి అది అవును. చెప్తా ఉంటారు. అవును. కానీ చెవులు ఈ విధంగా అయితే కిడ్నీలు ఇరిగిపోయాయేమో అవును. అనేదైతే కొంచెం అవునవును. ఇప్పుడు ఇదిగానే ఉంది. ఇంతెందుకు మీకు ఒక విషయం బ్రహ్మరహస్యం చెప్తాను వినండి. హ్మ్. చూడండి. ఇప్పుడు టినిటసు, సౌండు, ఈ చెవుడొచ్చిందనుకోండి చెవులు హ్మ్. 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 వినపడట్లేదు ఆ! అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఆ! చూసారా? ఆ! ఆ! వాళ్ళకి ఖచ్చితంగా కిడ్నీ ఎనర్జీలో తేడాలుంటాయి. ఓహ్! కిడ్నీ ఎనర్జీలో. ఓకే. ఓకే. కిడ్నీలో సమస్యలు ఖచ్చితంగా ఉండుంటాయి. చెవుడు ఉన్నట్టు. అనగానే ఆ చెవుడు దాకా పోయింది, వినికిడి సమస్య దాకా పోయింది అంటే ఇక్కడ మనకు ప్రోస్టేటు, కిడ్నీ హుహు. ఖచ్చితంగా కిడ్నీ స్టోన్స్ గానీ, ఓహ్! కిడ్నీ ఫంక్షన్‌లో తేడాలు గానీ, యెస్. యెస్. కిడ్నీలో పెయిన్ గానీ, ప్రోస్టేట్ ఇష్యూస్ గానీ, బ్లాడర్ ఇష్యూలు గానీ, యూరిన్ అర్జెంట్‌గా ఎళ్ళాలను ఆపుకోలేకపోవడం, కొంతమందికి ఫ్రీక్వెంట్‌గా యూరినేషన్ యూరిన్ వస్తా అవుతుంటది. ఉంటది. పెయిన్‌ఫుల్ యూరినేషన్ ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఏదో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటది. ఓకే. ఈ వీడియో జూస్తున్న వాళ్ళు ఒకవేళ మీకు గూడా మీ లైఫ్‌లో అంటే ముందుగా మాకు కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మాకిట్లా జరిగింది. లేదు అనంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఫ్యూచర్‌లో ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్ వస్తుందేమో అని జెప్పి మేము ఆల్రెడీ టెస్ట్ చేయించుకున్నామండి అనేవాళ్ళు ఉంటే కామెంట్ జేయండి. ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడే వీడియో. సో, మీ అభిప్రాయాన్ని గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఏదైనా దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గావాలన్నా లేదంటే జనార్దనాచారి గారితో ట్రీట్మెంట్ విధానం గురించి తెలుసుకోవాలన్నా సార్ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా సార్‌తో మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్. నమస్తే అండి. థాంక్ యూ.